ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు ఈదుల పూసలపల్లి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టామని, మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం, రైతు భరోసా చేయూత పథకం సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. స్వాగతం, సుస్వాగతం. చైర్మన్ గారు మహబూబాబాద్ మున్సిపాలిటీ శ్రీ పాలవాయి రామన్ రెడ్డి గారిని, గవర్నర్ శ్రీ బుకే మురళీ నాయక్ గారు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నేను ఈ యొక్క ప్రోగ్రామ్కి, ప్రజాపాలన ప్రోగ్రామ్కి నేను టీం లీడర్ని. నా పేరు శ్యామ్ గుప్తా. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ, మహబూబాబాద్. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ప్రభుత్వం వారు సూచించినట్టు 5 గ్యారెంటీల మీద అప్లికేషన్ ఫారం తీసుకోవటానికి, దీని గురించి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరా అప్లికేషన్ ఫారం తీసుకొని వాటి యొక్క ప్రజాప్రతినిధులే మీ గ్రామానికి, మీ ఇంటికి వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కార్యక్రమం ఉంటుంది. అప్లికేషన్స్ అందరి తీసుకున్నాక ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు అక్కర్లేదు, గాబరపడత్వం. అప్లికేషన్ మొత్తం నింపారమ్మా మీరు? ఓకేనా? రైట్. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారంటీ పథకాలు, ఎలక్షన్స్ కంటే ముందు మేము ఇచ్చిన హామీలలో ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఆ రోజు మేము ప్రజల వద్దకు వెళ్ళి మా ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. ప్రజలు బాగా స్వీకరించారు. వాళ్ళు మా 6 గ్యారంటీలకు చాలా దగ్గరపోయి కనెక్ట్ అవ్వడం వల్లనే వారు మా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను మేము నెరవేర్చాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ మహిళలకి, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతోటి వాళ్ళకు ఏమన్నా ఇబ్బందులుంటే, ఆరోగ్యంగా ఇబ్బందులుంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలతోటి మనకు ఆరోగ్య బీమా పథకం కింద ఈ 2 గ్యారంటీలను మేము ఇంతకుముందే ఆల్రెడీ స్టార్ట్ చేశాం. మిగిలిన 5 గ్యారంటీలు ఈరోజు ప్రజాపాలనలో భాగంగా మా ప్రియతమ నాయకులు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 8 గంటలకు వాళ్ళు స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రజల ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ పథకం చాలా పకడ్బందీగా నిజమైన అరులకు ఈ పథకాలు చేరవేర్చాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇవాళ 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు దరఖాస్తుల సేకరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో ఆయా అధికారుల వద్ద కౌంటర్లు తెరిచి ఉంటాయి. ఆ కౌంటర్లో వచ్చి వాళ్ళ ఈ దరఖాస్తులను వాళ్ళు ఇప్పుడు ఇచ్చుకోవచ్చు.
అలాగే ఈ 6వ తారీఖు వరకు ఇవ్వకున్నా కూడా తర్వాత నేరుగా మమ్మల్ని కలిసినా కూడా లేదా ఆర్డీఓ ఆఫీసులోనో ఎంఆర్ ఆఫీసులో వాళ్ళ దరఖాస్తులు పొందుపరుచుకునే అవకాశం కూడా కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దరఖాస్తులు కేవలం ఈ 6 గ్యారెంటీలే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అనేక ఇతర సమస్యలను కూడా మేము పరిగణనలో తీసుకొని వాళ్ళు వైట్ పేపర్ మీద ఇస్తే ప్రతి ఒక్క కౌంటర్లో ప్రతి ఒక్క ఊర్లలో ఒక సెపరేట్ కౌంటర్ను ఈ 6 గ్యారెంటీలు కాకుండా వేరే కౌంటర్ ఒకటి పెట్టి వారి భూ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా అందులో పొందుపరిచే విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రజలు మమ్మల్ని కోరుకున్న భారీ మెజార్టీతో గెలిపించింది కాబట్టి ప్రజల వద్దకు పాలన ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని మా నాయకులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు ఈరోజు చిరునవ్వుతో వచ్చి వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ రావడం మేము గమనించాము. ఈ అప్లికేషన్స్ అన్ని దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత 1-2 నెలల తర్వాత నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా ఈ హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి, అలాగే ముందుగా నేను ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ తెలియజేస్తూ